ఇది మనకి ఎంతమంది డిఫరెన్స్ ఇక్కడి నుంచి మనం అర్చన చేసి ఆయన వేడుకుంటున్నామన్నమాట. ఆ యొక్క సత్యలోకంలో మొత్తం ఉన్నటువంటి లోకాలు, అలాగే మనకు నదీ జలాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, మన యొక్క దేశం ఏమిటి, మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాసంకల్పంలో వస్తాయన్నమాట. ఈ మహాసంకల్పాన్ని వినడం వల్లనే మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వస్తాయన్నమాట. దీంట్లో అశ్వమేధ, పౌండరీక, వాజపేయ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు అన్నమాట. ఇప్పుడు ఆ యజ్ఞాలు చేయాలంటే, అటువంటి యజ్ఞాలు చేయాలంటే చాలా అన్ని రకాలుగా కూడా ధనంతో కూడుకున్న ఇబ్బంది ఉంటుంది. రెండు, అటువంటి క్రతువు చేసేటువంటి వాడు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. అయితే ఆ యాగయజ్ఞాది క్రతువులన్నీ కూడా మనకి పూర్వం జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మహాసంకల్పంలో ఇప్పుడు చెప్తారు. ఆ మహాసంకల్పాన్ని చక్కగా అందరూ కూడా వింటూ విష్ణవే నమః అని నామస్మరణ చేయండి. అంటే లక్ష్మీనారాయణుడు అనుగ్రహంలోనే మనం వివాహం చేసుకున్నా మన ఇంట్లో కూడా మన అల్లుడి గారికి అర్చన చేస్తాం. అల్లుడికి అర్చన చేస్తే ఏమి అర్చన చేస్తారు? లక్ష్మీనారాయణ ఇదమాసనం అంటే అల్లుడిని లక్ష్మీనారాయణులతో కొలుస్తాం అన్నమాట. అమ్మాయి లక్ష్మీ స్వరూపం, ఆయన నారాయణ స్వరూపం. అందుకని ఇద్దరిని కూడా లక్ష్మీనారాయణ మావాహయామి అని చెప్పి